భరద్వాజ గారు నిన్న ఈవెంట్ చూసారా? పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ప్రధానంగా దాంట్లో కొన్ని అంశాలు హైలైట్ అవుతున్నాయి. ఏమిటి హైలైట్ అయినవి? అంటే ఇలాంటి డైరెక్షన్ టీం ఉంటే నేను పొలిటికల్గా రాజకీయాల్లోకి వెళ్ళుండేవాడిని కాదు. వెళ్ళుండేవాడిని కాదు. జానీ టైంలో ఇలాంటి టీం గనక నాతో ఉండుంటే నేను అసలు రాజకీయాల్లోకి వెళ్ళేవాడిని కాదు, ఇక్కడే కొనసాగేది నా జీవితం అని చెప్పి మాట్లాడాడు ఆయన. అవును. నిన్న అసలు ఓవరాల్గా ఈవెంట్ పవన్ గారి స్పీచ్ పైన మీ అభిప్రాయం ఏంటి? అంటే టోటల్గా తను ఓన్ చేసుకున్నాడు, డాష్ని ఓన్ చేసుకున్నాడు. అలాగే కేవలం ఏదో హీరోగా తన బాధ్యత అనుకున్నట్టుగా లేడు ఆయన. ఆ ప్రాజెక్టుని ఓన్ చేసుకున్నాడు. అలాగే ప్రతి ఒక్కరిని ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన, రీఇంట్రడ్యూస్ చేశాడు. చేసే క్రమంలో వాళ్ళ గురించి తన అభిప్రాయాలు కూడా ప్రపంచంతో పంచుకునే ప్రయత్నం చేశాడు, సుజిత్ దగ్గర నుంచి మొదలుపెట్టి. ఆ అక్నాలెడ్జ్ చేయటం అనేది బాగుంది. జనాలు కూడా ఫీల్ అయ్యారు. నిజానికి వర్షం రావటం వలన కొంత డిస్టర్బెన్స్ అయింది ఈవెంట్. అలా కాకుండా ఉండుంటే ఇంకా నెక్స్ట్ రేంజ్లో ఉండేది. అది ఆయన టేక్ ఓవర్ చేశాడు. టేక్ ఓవర్ చేసి ఆ వ్యాక్యూమ్ని ఫిల్ చేయటం కోసం చాలా హడావిడి చేశాడు. శివమణిని పిలిచి ఆ డ్రమ్ ప్రోగ్రాం పెట్టడం, ఇవన్నీ కూడా అప్పటికప్పుడు అనుకుని చేసినవి. తమన్ కోఆర్డినేట్ అయ్యాడు. అంటే రకరకాల చాలామంది ఆర్టిస్టులు కూడా రాలేదు నిజానికి. లేదు, వచ్చారే చాలామంది ఆర్టిస్టులు. అంటే ఇప్పుడు ఆ సినిమాలో ప్రకాష్ రాజు లాంటి వాడు కనిపించలేదుగా అక్కడ. ప్రకాష్ రాజు ఒక్కటే లేడు. ఇమ్రాన్ హష్మి వచ్చాడు, హీరోయిన్ ఉంది, అమ్మాయి ఇంకొక క్యారెక్టర్ వచ్చింది. వీళ్ళు ఇన్ టైంలో దాన్ని ప్లాన్ చేయలే. ఈవెంట్కి కనీసం 2 days టైం ఇచ్చుంటే ఒక పద్ధతిలో ఉండేది. అది ఏది ఏమైనా కానీ ఎమోషనల్గా నడిచింది. ఎమోషనల్గా నడవటము పవన్ కళ్యాణ్ ఏకపాత్రాభినయం లాగానే అనిపించింది. స్టేజ్ మొత్తం తను టేక్ ఓవర్ చేశాడు. టేక్ ఓవర్ చేయటము, ప్రతి ఒక్కళ్ళని వాళ్ళని పట్టించుకుని మాట్లాడటం, ఎక్నాలెడ్జ్ చేయటం, ఇవన్నీ వర్కౌట్ అయింది. ఫ్యాన్స్ హ్యాపీ. వాళ్ళకి ట్రైలరా లేకపోతే మరొకటా అనేది లేకుండా సినిమా రిలీజ్ మూడ్లోకి తీసుకెళ్ళిపోయాడు ఆయన ప్రపంచాన్ని. సో ఇప్పుడు అందరూ ప్రిపేర్ అయిపోతున్నారు. 24 ఇంకా ట్రైలర్ గురించి ఊహించటమో లేకపోతే దాని గురించి వెయిట్ చేయటం అనే ప్రోగ్రామ్ కూడా లేదు. 24 నైట్ నుంచి షో పడుతోంది. డైరెక్ట్ అటాక్ షోలే. అటాకే. అంటే ఆల్రెడీ 2 days ఉంది. ఇంకా బుకింగ్స్, జనరల్ బుకింగ్స్ 25 నుంచి బుకింగ్స్ అయితే ఓపెన్ అయినాయి. 25 బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. అయితే ప్రీమియర్స్ బుకింగ్ ఆ రోజు స్టార్ట్ అవుతుంది. ఇది కూడా వాళ్ళు చాలా వ్యూహాత్మకంగా అన్నీ ఓపెన్ చేయలేదు. ఇంకా అన్ని స్క్రీన్స్ ఓపెన్ కాలేదు. ఓపెన్ చేసినంత వరకు హెవీగా నడుస్తోంది. బుకింగ్స్ ఓపెన్ బాగా నడుస్తోంది. అయితే కేవలం 2 days మీద నడుస్తోంది. అది గమనించాల్సిన విషయం. అంటే ఆడియన్స్ చాలా క్రిటికల్గా ఉన్నారు అనేది సూచన. అది సినిమా టాక్ పికప్ అయితే అక్కడ నుంచి వేవ్ అందుకుంటుంది. అంటే ఎంత పెద్ద హీరో సినిమా అయినా కానీ చాలా చూజీగా వెళ్తున్నారు ఆడియన్స్ అనడానికి ఇది ఉదాహరణ. 2 days హడావిడి, ముందు రోజేమో అభిమానుల హడావిడి. ఈ అభిమానుల హడావిడి ఇవన్నీ అయిపోయిన తర్వాత జనరల్ ఆడియన్స్ థియేటర్కి మూవ్ అవుతున్నాడా లేదా అనేది ఈ జడ్జిమెంట్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకని ఈ సినిమాకి కూడా ప్రభావం కనిపిస్తోంది అనేది అర్థమైంది. రేపు ప్రీమియర్ బుకింగ్ ఓపెన్ అయిపోయి అక్కడ కూడా 9 o'clock షో వేయడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ప్రస్తుతానికి అయితే లేదు. జియో ఇచ్చారు, మళ్ళీ జియో ఇచ్చారు. వీళ్ళు అయితే అభిమానుల నుంచి ప్రెజర్ ఉంది, టాక్ ఇబ్బంది అవుతుంది అని. అంటే అక్కడ షో మొదలయ్యే టైంకి దానికంటే 1 hour ముందు ఇక్కడ షో కంక్లూడ్ అయిపోతుంది. ఈ అభిప్రాయం అక్కడికి షేర్ అవుతుంది. నిజానికి సినిమా మొదలైన క్షణం నుంచే మన వాళ్ళు ఏదో ప్లాట్ఫామ్లో ఒపీనియన్ షేరింగ్ మొదలు పెడతారు. దీని ఇంపాక్ట్ ఆడియన్స్ మీద పడిపోతుంది. అందుకని అక్కడ కూడా అదే టైంకి పడిపోతే ఇబ్బంది ఉండదు అని. ఇప్పుడు మనం విదేశాల్లో నడుస్తున్నటువంటి షోస్ తాలూకా వ్యవహారమే ఇక్కడ నడిచిపోతుందని భయపడుతున్నారు కదా ఇప్పుడు, పైగా పక్కపక్క రాష్ట్రాల్లో. అందుకని కాన్షియస్గానే 9 o'clock షో అక్కడ కూడా పెట్టాలని ప్రయత్నం జరుగుతోంది. చూద్దాం ఏం జరుగుతుందో, గవర్నమెంట్ని ఎలా కన్విన్స్ చేయగలరు అనేది. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారు ఏదైనా మాయాజాలం చేస్తాడేమో చూడాలి. అఫ్కోర్స్ జీవోని సవరిస్తారా లేదా అనేది అదొకటి. ఒక అనుమతి ఇస్తూ ఒక నిర్ణయం ప్రకటించినా సరిపోతుంది. అంటే 9 అంటున్నారు కానీ 9 నుంచి మొదలవుతాయి షోస్. అవును, ఇది ప్రీమియర్ షో బుకింగ్స్ అనేవి ఎప్పుడైతే యూఎస్లో స్టార్ట్ చేశారో అప్పటి నుంచి అదే ఫ్లో
అదే ఫ్లో ఇప్పుడు బుకింగ్స్ దగ్గర అదే ఫ్లో కూడా చూసాం. 9 o'clock షో అంటే 9 o'clock ఒక షో పడుతుంది అనే భ్రమలో ఉన్నారు చాలామంది. అవును. అక్కడి నుంచి మొదలవుతుంది. మొదలైన తర్వాత 9:30కి ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఈ రష్ని బట్టి వాళ్ళు ఓపెన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అలా దాదాపు అన్ని స్క్రీన్స్ ఓపెన్ అయిపోతాయి. మనం చూస్తూనే ఉన్నాం, ప్రతి సినిమాకి జరుగుతుంది. హరిహర వీరమలకే విపరీతంగా స్క్రీన్స్ పడ్డాయి కదా. స్క్రీన్స్ పడ్డాయి, అనేక షోస్ వెళ్ళిపోతుంది అది. అంటే టోటల్గా సినిమాకి ఒక 100 మంది సినిమా చూడాలనుకుంటున్నారు అనుకుంటే అందులో దాదాపు 50 మందిని వీళ్ళు ప్రీమియర్స్లోనే అకామిడేట్ చేసేస్తారు. అందుకని మీకు ఆ ప్రెజర్ కనిపించట్లేదు. అక్కడ రన్నింగ్ మీద ప్రెజర్ కనిపించకపోవడానికి కారణం ఇది కూడా. ఓకే ఓకే. అది 2 రోజులకే పరిమితం కావడం వెనకాల ఈ ప్రీమియర్స్ హడావిడి కూడా ఉంది. ఆల్రెడీ థియేటర్లను అప్రోచ్ అయ్యి చాలామంది అక్కడ బేరసారాలు నడుస్తున్నాయి. అందుకని ఆ హడావిడి అయితే మొదలైంది. ఫీవర్ మొదలైంది. ఓకే, థ్యాంక్ యూ.